మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ పండుగ మాఘ బహుళ చతుర్దశి నాడు చేసుకుంటారు. ఇది ప్రధానంగా శివభక్తుల పండుగ. శివభక్తులు తెల్లవారుజామునే లేచి స్నానాదులు ముగించుకొని పూజలు చేసి ఉపవాసం చేసి రాత్రంతా మేల్కొని మర్నాటి ఉదయం పారణ చేస్తారు. రాత్రంతా శివ పూజలు, అభిషేకాలు, అర్చనలు, శివలీలా కథనాలు చేస్తూ ఉంటారు. శివక్షేత్రాల్లో ఈ ఉత్సవం చాలా గొప్పగా జరుగుతుంది. శ్రీశైలంలో పూర్వం ఈ శివరాత్రి నాడు జరిగే ఉత్సవాన్ని పాల్కురికి సోమనాథుడనే మహాపండితుడు పండితారాధ్య చరిత్రలో చాలా విపులంగా వర్ణించాడు. శివరాత్రి మహాత్మ్యాన్ని గురించి స్కాంద, లింగ, భవిష్య పురాణాలలో రకరకాల కథలు ఉన్నాయి. లింగ పురాణంలో కథ ఒకటి మనం చెప్పుకుందాం. ఒకనాడు కైలాస శిఖరం మీద పార్వతీ పరమేశ్వరుడిద్దరూ కూర్చుని ఉండగా పార్వతీదేవి, దేవదేవేశ, అన్ని వ్రతాలలోకి గొప్పదైన వ్రతం ఏమిటి? దానివల్ల భుక్తి ముక్తి రెండూ కలగాలి అని అడిగింది. అడిగితే శివుడు శివరాత్రి వ్రతం అనేది ఒకటి ఉంది. అది పరమరహస్యం, అన్ని యజ్ఞాలతో సమానం, ఉత్తమోత్తమం, ముక్తిప్రదం కూడా. దీన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు చెయ్యాలి. తెలిసి కానీ తెలియక కానీ ఒక్కసారి చేసినా కూడా యముడి నుంచి తప్పించుకుని ముక్తి పొందుతారు అని ఒక కథ చెప్పాడు. ఒకానొకప్పుడు ఒక పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ప్రతిరోజు అడవికి వేటకు వెళ్ళి సాయంకాలానికి ఏదో ఒక జంతువును కొట్టి తెచ్చి జీవితం గడుపుతూ ఉండేవాడు. ఆ విధంగానే ఒకనాడు వేట కోసం వచ్చి అడవంతా తిరిగాడు. ఒక్క మృగం అంటే ఒక్కటి కూడా అతను కంటపడలేదు. చీకటి పడుతున్నది. పుట్టి చేతులతో ఇంటికి పోయాడంటే తిండి లేదు ఇంట్లో. ఎట్లా మరి? ఇంటికి వెళ్ళక తప్పదు, వెళ్ళడానికి మనసు ఒప్పడం లేదు. సరే, అయినా గత్యంతరం లేక ఇంటి వైపు వస్తూ ఉంటే దారిలో ఒక తటాకం కనబడింది ఆయనకి. తటాకం చూడగానే అతనికి ఆశ కలిగింది. తటాకంలో నీళ్లు తాగడానికి ఏదైనా ఒక మృగం వస్తుంది కదా, తప్పకుండా నేను ఎదురు చూసి ఉండి దాన్ని సంహరిస్తాను అనుకున్నాడు. అనుకుని క్రూర మృగాలు వచ్చి తన మీద దాడి చేయకుండా ఒక చెట్టెక్కి కూర్చున్నాడు. చెట్టెక్కి కూర్చుని కిందకి చూసేటప్పటికి తన చూపుకి అడ్డంగా ఉన్నటువంటి ఆకులు, కొమ్మలు, రెమ్మలు అన్నీ కూడా మెల్లమెల్లగా విరిచి కింద పారేస్తూ ఉన్నాడు. అదృష్టవశాత్తు ఆనాడు శివరాత్రి. అతను ఎక్కిందేమో మారేడు చెట్టు, తుంచి పారేస్తున్నది మారేడు దళాలు. కింద అంతకుముందు ఎప్పుడో ఒక ఋషీశ్వరుడు ఉండి శివలింగాన్ని అక్కడ స్థాపించుకుని పూజ చేసి వెళ్ళేవాడు. అది కాలక్రమంలో మరుగున పడింది, కానీ దాని మీద ఆకులు అలములు గుట్టగా పడ్డాయి. ఇతనికి తెలియకుండా అర్చించాడు అనమాట. సరే, ఇంతలో ఒక పెంటి లేడీ అక్కడికి వచ్చింది, ఆడలేడీ వచ్చింది నీళ్ళు తాగడానికి. దాన్ని చంపబోయాడు. అది అన్నది కదా, నన్ను చంపొద్దు అని. మనిషి భాషలో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయాడు. అడిగాడు, ఎందుకు చంపొద్దు? నేను గర్భిణిని, నన్ను చంపితే నీకు పాపం కదా, అందువల్ల నేను ఇంటికి వెళ్ళి ప్రసవించి ఆ బిడ్డను అక్కడ వదిలిపెట్టి నీ దగ్గరికి వస్తాను అని చెప్పి అది వెళ్ళిపోయింది. తరువాత ఇంకొంచెం సేపటికి మరొక లేడు అక్కడికి వచ్చింది. రెండవ జాముకి, మొదటి జామ అయింది, రెండవ జాముకి ఇంకో జింక వచ్చింది. మొదటి జింకే వచ్చిందని సంతోషపడ్డాడు బోయేవాడు. వెళ్ళెక్కబెట్టి బాణం వేయబోతే అది కూడా భయపడి మనిషిలాగా మాట్లాడింది. ఓ ధనుర్ధరుడా, నా మాట విను ముందు, తర్వాత నన్ను చంపు. నేను నా భర్త కోసం వెతుక్కుంటున్నా. విరహంతో చాలా కృషించి ఉన్నాను. నేను నాలో మాంసం పెద్దగా లేదు. ఈ కుటుంబానికి ఏమీ సరిపోదు నా మాంసం. అందువల్ల కొంచెం సేపటికి ఒక జింక వస్తుంది ఇక్కడ, మగ జింక, దుప్పి అంటారు. దుప్పి వస్తుంది, దాన్ని చంపు. అట్లా కాదు అనుకుంటే నేనే మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి అది వెళ్ళిపోయింది. ఈ రెండు లేడులతోటి ఈ వ్యాధుడు అంటే బోయేవాడు రకరకాల ప్రమాణాలు చేయించుకున్నాడు. సరే, నమ్మాడు, వాటిని వదిలిపెట్టాడు. మూడో జాముకి ఆకలితో ఎదురు చూస్తున్నాడు జింక కోసం. ఇంతలో బాగా బలిసి ఉన్న మగ జింక అక్కడికి వచ్చింది. సరే, రాగానే దాన్ని కొట్టబోయాడు. జింక చూసింది వ్యాధుడిని. నా ప్రియురాలిని కోసం వెతుక్కుంటూ వస్తున్నాను నేను, నా ప్రియురాలిని బహుశా ఇతనే చంపి ఉంటాడు అనుకుని ఇక్కడికి 2 పెంట జింకలు వచ్చాయా, అవి ఎటుపోయాయి
నీవేమన్నా చంపావా, నిజం చెప్పు అని ప్రశ్నించాడు. తెల్లబోయాడు బోయేవాడు. సరే ఇట్లా ఇట్లా జరిగింది. పెద్దదేమో ప్రసవించి వస్తానని వెళ్ళింది, రెండోదేమో నీవు వస్తావు నిన్ను చంపు, లేకపోయినట్లయితే మళ్ళీ నేను వస్తానని చెప్పి వెళ్ళింది, కాబట్టి నేను చంపుతాను అన్నాడు. ఆ మాట విని నేను రేపు ఉదయమే నీ ఇంటికి వస్తాను, నా భార్య ఇప్పుడు ఋతుమతిగా ఉంది, ఆమెను కలిసి ఆమెకు సంతాన ప్రాప్తి కలిగించి మళ్ళీ నేను వస్తాను, ఆమెను బంధుమిత్రులకు అప్పగించి వాళ్ళ అనుజ్ఞ పొంది వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇట్లా 4 జాములు గడిచాయి. సూర్యోదయం కావస్తున్నది. ఈ బోయవాడ జింకల కోసం ఎదురు చూసి చూసి దిక్కులు పరికిస్తున్నాడు. ఇంతలో ఇంకొక హరిణ వచ్చింది. హరిణ అంటే జింక. తాను బిడ్డతో సహా ఉంది కాబట్టి అవధ్య అంటే చంపడానికి వీల్లేదు, నా బిడ్డను ఇంటి దగ్గర అప్పగించి వస్తాను అని చెప్పి అది కూడా పోయింది. కొంచెం సేపటికి ఆ 4 జింకలు బోయవాడి దగ్గరికి వచ్చి నన్ను ముందు చంపమంటే నన్ను ముందు చంపు అని పోటీలు పడ్డాయి. వీళ్ళ సత్యనిష్టకు, అంత పట్టుదలకు, అంటే ఇతరుల కోసం ప్రాణం వదిలిపెట్టుకోవాలనే త్యాగనిరతికి ఆశ్చర్యపడ్డాడు ఈ లుబ్ధకుడు. ఆశ్చర్యపడి వాటిని చంపడానికి తన మనసు ఒప్పల. తన హింసా ప్రవృత్తి మీద వృత్తి మీద కూడా తన మీద తనకి జుగుప్స కలిగింది అతనికి. ఏం చేశాడు, ఓ మృగాల్లారా మీరందరూ వెళ్ళిపోండి, నాకు మాంసం అక్కర్లేదు, ఇటువంటి జీవితాన్ని నేను అసహించుకుంటున్నాను. ఇప్పుడు చంపడం పాపం కనుక కుటుంబం కోసం ఇంతకాలం చేశాను నేను. ధర్మాలకి దయ మూలం, దయకు సత్యం మూలం. కాబట్టి నీవు నాకు గురువు అయ్యావు. ఆ జింకలో పెద్ద జింక నాకు గురువు అయింది. అందరూ వెళ్ళిపోండి, నేను కూడా సత్యధర్మాన్ని ఆశ్రయించి అస్త్రాలన్నీ వదిలిపెట్టేస్తాను అని అన్నాడు. అనగానే ఆకాశం నుంచి దేవదుందుకులు మ్రోగాయి, పుష్పాల వర్షం కురిసింది. దేవదూతలు మనోహరమైన ఒక దివ్య విమానం తీసుకువచ్చి, ఓ మహాసత్వుడా, శివరాత్రి ప్రభావం వల్ల నీ పాతకం క్షీణించింది, ఉపవాసం జాగారం రెండూ చేశావు, తెలియకుండానే ప్రతి జాముకు కూడా స్వామిని పూజించావు. నీవెక్కింది బిల్వపు చెట్టు, దాని కింద ఉన్న స్వయంభూలింగం ఊబురిలో మరుగుబడి, నీకు తెలియకుండానే బిల్వపత్రాలు తుంచేసి అభిషేకం చేశావు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళు అని అతన్ని విమానం ఎక్కించి, మృగరాజా నీవు సకుటుంబంగా నక్షత్ర పదాన్ని పొందు అని అన్నారు దేవదూతలు. ఈ కథ వినిపించిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో అన్నాడు కదా, దేవి, ఆ మృగ కుటుంబమే ఆకాశంలో కనిపించే మృగశిర నక్షత్రం. 3 నక్షత్రాలు కనబడుతున్నాయి చూడు, వాటిలో ముందున్నవి జింక పిల్లలు, వెనకున్నది 3వదైన మృగి అంటే ఆడజింక. ఈ 3టిని మృగశీర్షం అంటారు. వాటి వెనుక ఉండే నక్షత్రాలలో ఉజ్వలంగా అంటే ఎక్కువ వెలుతురుతో వెలుగుతున్నది లుబ్ధక నక్షత్రం అంటే బోయవాడు. శివరాత్రితో సమానమైన వ్రతం ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. శివరాత్రి మాహాత్మ్యానికి సంబంధించినటువంటి వ్రతాన్ని లోకంలో నేటికి కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఈ కథ చెప్పుకొని ఉపవాసం జాగారం చేస్తారు. రాత్రంతా శివ పూజలు, కథలు, పురాణ శ్రవణాలు అన్నీ చేస్తారు. మరునాడు పారణ చేసుకుంటారు. కనుక శివరాత్రికి సంబంధించిన ఈ కథ విన్న వాళ్ళందరూ ధన్యులు కనుక మనం అందరూ కూడా ధన్యులేయమని భావిస్తున్నాను. నమస్కారం.